విపత్తు సమయంలో మానవత్వం మరిచి బురద చెరుతున్న వైకాపాను సంఘ బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో ముంపు ప్రాంతాల్ని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెస్తామన్నారు. గురువారం ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుందని ఆయన అంచనా వేశారు. బురద తొలగింపు చర్యల్లో 2,000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది, 100కు పైగా ఫైర్ ఇంజన్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఎక్కువ ధరకు అమ్మితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. బుడమేరు ప్రవాహ మార్గంలోని కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని స్పష్టం చేశారు. బుడమేరు నీరు కొల్లేరుతో పాటు కృష్ణానదికి వెళ్లేలా శాశ్వత ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఉదుహు తుఫాన్ వచ్చింది. చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి. బుల్డోజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్లిపోయాం. ఇప్పుడు వాటర్ని తీలేమి. ఎవ్వరూ ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి. అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి. ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం. ఇంట్లో కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోలేకపోతున్నారు వాటర్లో. ట్రాక్టర్లు పెట్టి ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం, డబ్బులు వసూలు చేయొద్దండి. సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎవ్వరు ₹1 వసూలు చేసినా మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్ గా ఉంటుంది. నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు. దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి. ల్యాప్సెస్ పూర్తిగా లేవని నేను 7 లక్షల మందికి దగ్గర సర్వీస్ చేయాలా. కొంతమంది కొండపైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4వ అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం, కోప్పడుతున్నాం. చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం. అది మా కమిట్మెంట్. సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి. ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్. ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం, నీళ్లే పోనీయకుండా చేయడం, 2 ఉన్నాయి. 3వది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం. ఇవన్నీ చేసి మళ్లీ ఎదురుదాడి చేయడం, అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లోకి నీళ్లు వస్తే వస్తాయి. ఏమైపోతుందంటే దానికి వచ్చాయి, పోయినాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం అంట. ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ. అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాలు వెళ్ళి శ్మశానం అన్నారు. ఇంకా సిగ్గు రాలేదు మీకు? డే వారీగా ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయండి అక్కడ? నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తారు పేపర్లో. ఏదో పేపర్ అది. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది.